అంటే ఏమో కూడా రైతు కార్డు వాడుతున్నాను నిజంగా వాడుతుంది, అలవాటు అయిపోయింది. ఒకడు వచ్చి ఆర్మీ అంటాడు, ఒకడు వచ్చి ఏమంటారు రైతు బిడ్డ అని అంటాడు. ఎందుకంటే మేము మోసపోమన్నా. ఆల్రెడీ ఒకటి ఒక దొంగ ఎదవ మమ్మల్ని మోసం చేసిండు పల్లవి ప్రశాంత్ గారు. మళ్ళీ ఈ ప్రశాంతి దగ్గర అయితే మేము రెడీగా లేము. హాయ్. సో సింగర్ ఝాన్సీ చూసారా? చూసానండి. సో అవని మరో పల్లవి ప్రశాంతి అంటున్నారు, ఏం చెప్తారు? నిజమే అన్న. ఎందుకనంటే రైతు బిడ్డ అని చెప్పేసి మనకి 90mm రాడ్ అయితే దింపిండు పల్లవి ప్రశాంత్. మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా వస్తే మళ్ళీ అదే భయం అవుతుంది మాకు. సో సింపతి కార్డ్ అనేది అయిపోయిందన్న, ఒక స్టేజ్లో అయిపోయింది, స్టార్టింగ్లోనే పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ రైతు అని చెప్పేసి మనల్ని మోసం చేసింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మోసపోవడానికి అయితే కరెక్ట్ అయితే లేము, రెడీగా అయితే లేము మేమైతే మోసపోవడానికి. ఒకటి చెప్తున్నా, మీ దాంట్లో ఏమైనా టాలెంట్ ఉండి మీరు నిజంగా ఆడగలుగుతారు, నిజంగా రైతుకే సపోర్ట్ చేయాలనుకుంటుంటే మీ టాలెంట్ బయట పెట్టండి. ఎట్లా సింగర్ అంటున్నారు కదా, మంచి పల్లె పాటలు వాడమనండి, మంచి ఏమంటారు జానపద పాటలు వాడమనండి, మంచి ఎంటర్టైన్మెంట్ చేయండి. నిజంగా మేము ఓటేస్తాం. అంటే ఏమో కూడా రైతు కార్డు వాడుతున్నాను నిజంగా వాడుతుంది, అలవాటు అయిపోయింది. ఒకడు వచ్చి ఆర్మీ అంటాడు, ఒకడు వచ్చి ఏమంటారు రైతు బిడ్డ అని అంటాడు. ఇవన్నీ కేటగిరీలన్నీ అయిపోయినాయి అన్న. ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి టాలెంట్ చూపించుకోవాలి, టాలెంట్తో ఆడాలి. అంతేగాని నేను రైతు బిడ్డని నాకు ఓట్లు వేయండి, నేను ఆర్మీ నుంచి వచ్చినా మీ గురించి వచ్చినానంటే నువ్వు ఫేమ్ కావడానికి వచ్చినావు ఇక్కడికి. అంటే ఆమె గెటప్ కూడా మెల్లో గ్రీన్ కలర్ వేసుకొని రావడం, ఎంట్రీ ఇవ్వడము, దాని తర్వాత సోషల్ మీడియాలో ఇంకెక్కువ రీల్స్ చేయడము, పంట పొలాలకు వెళ్ళడము, ఆ సింపతి కోసం ఏం చేస్తున్నాను? అవన్నీ సింపతి కోసమే, అర్థమైందా? నిజంగా రైతు బిడ్డవైతే రైతు బిడ్డలో ఎంత సత్తా ఉంటుంది అంటే మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు మనకు ఓపిక, మనకు పేషెన్స్, మనకున్న ఒక స్ట్రెంగ్త్ ఏవైతే ఉంటాయో ఆ ఆటలో చూపెట్టు అంతే. ఎందుకంటే మేము మోసపోమన్నా. ఆల్రెడీ ఒక దొంగ ఎదవ మమ్మల్ని మోసం చేసిండు పల్లవి ప్రశాంత్ గారు. మళ్ళీ ఈ ప్రశాంతి దగ్గర అయితే మేము రెడీగా లేము. ఒకటి చెప్తున్నామ్మా, నా సిస్టర్ లాగా చెప్తున్నా, ఆడు నీ టాలెంట్ చూపి నువ్వు గెలువు, నిన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు. అంతేగాని స్టార్టింగ్ వచ్చి నేను రైతు బిడ్డ అని మాత్రం మనకండి. నాకైతే మళ్ళీ ఒక పల్లవి ప్రశాంత్ అనిపించిండు. ఎందుకంటే ఆ దొంగ కూడా వచ్చినప్పుడు అట్లనే ఒక ఎర్ర తండువనో లేకపోతే గ్రీన్ తండువనో వేసుకొని వచ్చిండు. నేను రైతు బిడ్డనన్నా అన్నాడు. నిజంగా రైతు బిడ్డమేమో అనుకున్నాం, కానీ కొన్ని రోజులంతా చూస్తుంటే సాయం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు వాడు కడుక్కోనికనే సరిపోతలేదు వాడికి, వాడేం చేస్తాడు? సో దొంగలని ఇంకా నమ్మం మేము. అంటే రాజకీయ నాయకులు మోసాలు చేస్తారని తెలుసు, కానీ బిగ్ బాస్ షో కూడా వచ్చేసి మోసం చేస్తారని చెప్పేసి మా పల్లవి ప్రశాంత్ నిరూపించిండు. సో మళ్ళీ ఏమంటారు, ఇలా అయితే అడగలేం. జడ్జిలకు ఒకటి చెప్తా, జడ్జి పొజిషన్లో ఉన్నప్పుడు జడ్జిలాగా చేయండి, చిల్లర్ పర్సన్స్ లాగా చేయకండి. అర్థమైందా? మీకు ఆ అర్హత ఇచ్చింది మాలాంటి కామన్ మ్యాన్స్ మీకు ఓట్లేసి మీకు ఒక ఇమేజ్ తీసుకొచ్చి ఈరోజు మిమ్మల్ని జడ్జిగా పెట్టిరాడ. అర్థమవుతుందా? అంతేగాని ఉప్పల్ వాళ్ళని డైరెక్ట్ బిందు మాధవ్ అయితే ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అని అంటుంది. అదే ఉప్పల్ వాళ్ళు బిందు మాధవిని ఒక లెస్బియన్ అని చెప్పేసి అంటే ఒప్పుకుంటుందా? ఇంత గత సీజన్లతో పోల్చుకుంటే తమన్నా సింహాద్రి, ప్రియాంక గారు వాళ్ళు నిజంగా ట్రాన్స్జెండర్లే. మరి వాళ్ళని ఎందుకు అడగలేకపోయింది? అడిగితే చెప్పు తీసుకొని కొడతారని చెప్పేసి.